ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ నీతు. ఇవాళ పన్నీర్ మటర్ పులావ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. అలాగే పన్నీర్ పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కట్ చేసుకునే ఈ పన్నీర్ పీసెస్ని 1 by 1గా ఆయిల్లో వేసుకొని షాలో ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు, జస్ట్ హీట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ కుక్ చేస్తాం కదా రైస్తో పాటు పన్నీర్ని. ఇప్పుడు ఫ్రై అయిపోయిన పన్నీర్ పీసెస్ని ఇలాగ ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. మొత్తం అన్నిటినీ ఇలా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర ఫ్రై అవనివ్వాలి. జీలకర్ర ఫ్రై అయిన వెంటనే బే లీఫ్ వేసుకోవాలి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 2 లవంగాలు, మరాఠీ మొగ్గ, 2 యాలక్కాయలు, ఇలాచీలు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయని వేసుకోవాలి. ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయని. ఈ ఉల్లిపాయల్ని చక్కగా ఫ్రై అవనివ్వాలి. ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వాలంటే కాస్త సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలకి సరిపడా చక్కగా ఫ్రై అయిపోతాయి త్వరగా. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. కనీసం 1 నిమిషం పాటు వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అప్పుడే మంచిగా ఫ్రై అవుతుంది. వెల్లుల్లి ముద్ద ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటాలని వేసుకోవాలి. నేను ఇక్కడ 3 టమాటాలను వేసుకున్నాను. మీడియం సైజ్ టమాటాలు చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఈ టమాటాలంతా ఉల్లిపాయలతో కలిసిపోయి చక్కగా మగ్గనివ్వాలి. ఇందులో 1 స్పూన్ కారపొడి వేసుకున్నాము. కారపొడి వేసుకున్న తర్వాత 3/4 కప్ బఠానీల్ని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. గ్రీన్ పీస్ని మీరు దగ్గర ఫ్రెష్ ఉంటే కూడా వేసుకోవచ్చు. వేసుకొని మొత్తం అంతా కలిసేలా. ఇప్పుడు ఇది మగ్గిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. రైస్కి సరిపడా ఉప్పుని మనం ఇప్పుడే వేసేస్తున్నాం. ఇందాక ఉల్లిపాయలకి సరిపడా వేసుకున్నాం. ఇప్పుడు రైస్కి సరిపడా, కర్రీకి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇందులో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసేసుకోవాలి. 1 by 1గా వేసేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మసాలాలంతా పట్టేలాగా ఇలా కలుపుకున్న తర్వాత బిర్యానీకి సరిపడా నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను నేను ఇక్కడ. నీళ్ళు ఇలా మరుగొచ్చిన తర్వాత వాష్ చేసి అరగంట పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి 2 విజిల్లు వచ్చేదాకా. 2 విజిల్లు వచ్చిన తర్వాత 10 నిమిషాల పాటు వదిలేయాలి. పూర్తిగా ప్రెషర్ పోయిన తర్వాత ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేస్తున్నాం. చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో పన్నీర్ మటర్ పులావ్. ఇప్పుడు ఇందులో పైన నుంచి 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకుంటున్నాను నేను. నెయ్యి వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు పన్నీర్ మటర్ పులావ్ రెస్టారెంట్ స్టైల్లో. మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.